నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తోక జాడిస్తే కత్తిరిస్తా, ఒక్క దెబ్బకి డిస్మిస్ అయ్యాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే సచివాలయం ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డిని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తోక జాడిస్తే కత్తిరిస్తా, ఒక్క దెబ్బకి డిస్మిస్ అయ్యాడు అని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. కానీ చంద్రబాబు నాయుడు రేంజ్కి ఇలాంటి వాళ్ళ విషయాల్లో స్పందిస్తారా అంటే స్పందించరు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముందు తోక జాడిస్తే దెబ్బకి కత్తిరించి అవతల పడేస్తారు, ఒక్క దెబ్బకి కాకర్ల వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేసి పడేశారు అని చెప్పేసి ప్రస్తుతం బయట తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇదే అనుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే కాకుండా సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు కూడా మా నెత్తినెక్కి డ్యాన్స్ ఆడాడు వైసీపీ ఉన్నన్నాళ్ళు కూడా ఆయనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగాడు. ఎన్నికలు లేవు, ఏం లేవు, ఎన్నికలు వచ్చినా కూడా ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడ్డా కూడా ఆయనే గెలిచే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత కూడా ఆయనకి ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఆయనకి పోటీగా నిలబడ్డారో వాళ్ళని టార్గెట్ చేసి మరీ టార్చర్ చూపెట్టాడు. సో ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి పడేయటమే ఉత్తమమైన ఆలోచన అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకుంటున్నారట. సో మొత్తానికి ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి గురించే ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు, రాజకీయంగా కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాకర్ల వెంకటరామిరెడ్డి అంటే కేవలం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మాత్రమే ఆయన కొనసాగలేదు, ఒక షాడో మంత్రిగా కూడా కొనసాగాడు. సచివాలయంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేశాడు వైసీపీ అధికారంలో ఉన్న ఆ 5 ఏళ్లు కూడా. అంటే ఎలాగంటే అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎప్పుడూ కూడా రాజకీయాలు మాట్లాడింది లేదు, అలాగే రాజకీయ విమర్శలు చేసింది లేదు. అలాగే పదోన్నతుల విషయంలో కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఆ పదోన్నతి వచ్చేలాగే చూస్తారు. కానీ కాకర్ల వెంకటరామిరెడ్డి చూస్తే మాత్రం ఆయనది కడప జిల్లా. మరి ఇంకా చెప్పేదేముంది, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి సచివాలయంలో ఆ 5 ఏళ్లు ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఆయన ఎవరికైతే పదోన్నతులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన సిఫార్సు చేస్తాడో వాళ్ళకి పదోన్నతులు ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే ఇవ్వని అధికారికి ఉంటుంది, ఎవరు అడ్డుపడ్డారో ఆ రాజకీయ నాయకులకు కూడా మూడిందే అన్నమాట. సో ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించుకున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని. అలాగే ఇటు రాజకీయ విమర్శలు అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ చేయరు అని చెప్పుకున్నాం కదా. కానీ వెంకటరామిరెడ్డి అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ అయితే మాట్లాడుతుందో వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ విరుచుకుపడేవాళ్ళు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తుల గురించి చాలా బాగా పట్టించుకునేవాళ్ళు. ఇక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 41% ఫిట్మెంట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లో ఉన్న రాష్ట్రం అయినా సరే చంద్రబాబు నాయుడు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదు. ఏం ఫిట్మెంట్ ఏమన్నా మా కోసం ఇచ్చాడా? రూల్ ప్రకారం ఇచ్చాడు. ఇవ్వకపోతే సమ్మెలు చేస్తాం, కానీ ఇస్తే దానికోసం ఆయనకి ఏమన్నా పాలాభిషేకాలు చేయాలా, లేకపోతే పంచామృతంతో అభిషేకాలు చేయాలా? ఎందుకు చేయాలి? ఆయన మాకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, ఆయన సొమ్మేమి ఇవ్వలేదు అని చెప్పేసి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన స్థాయిలో ఫిట్మెంట్ ఇవ్వకపోయినా 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఫండ్స్ లేనిది జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చి చేస్తాడు? ఉన్నంతలో మంచిగానే చేశాడు, మాకేం అభ్యంతరం లేదు, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని సమర్థించుకొచ్చాడు. అలాగే ప్రభుత్వం మీద ప్రత్యర్థి నాయకులు అంటే వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద రాజకీయ విమర్శలకు కూడా దిగాడు. కానీ రాజకీయ విమర్శలు చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ విమర్శలు చేయకూడదు అనే రూల్ ఉన్నప్పటికీ కూడా వెంకటరామిరెడ్డి మీద ఎప్పుడూ వైసీపీ చర్యలు తీసుకున్నదే లేదు. పైగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వెంకటరామిరెడ్డి 2024 ఎన్నికల సమయంలో అంటే ఆ ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా, హోరాహోరీగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారంటే మనం కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వర్క్ చేయాలి. ఎందుకంటే ఒక 30 ఏళ్ల పాటు వైసీపీని అధికారంలో ఉంటది, జగన్మోహన్ రెడ్డి ఒక 30 ఏళ్ళు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని చెప్పేసి వైసీపీలో వాళ్ళంతా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కలలుగా అన్నారు కదా.
సో వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళంతా ఏంటి, వచ్చేది మళ్ళీ 2024లో వైసీపీ ప్రభుత్వమే, మనల్ని ఎవరు కదిలించే వాళ్ళు ఉండరు, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు అనే భ్రమలో ఆయన బ్రతికాడు. కాబట్టే 2024 ఎన్నికల ప్రచారం సమయంలో కడప, బద్వేలు, మైదుకూరు ఇలాంటి నియోజకవర్గాల్లో, ఇలాంటి పెద్ద పెద్ద నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశాలు పెట్టి మీరంతా వైసీపీకే ఓట్లు వేయండి అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడి సమావేశాలు కూడా పెట్టాడంట. కొంతమందికి లంచాలు లాంటివి, అంటే ఎలక్షన్ టైంలో గిఫ్ట్లు లాంటివి ఇస్తారు కదా, అలాంటివి కూడా ఇచ్చాడు అని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. పైగా బహిరంగంగానే ఎన్నికల ప్రచారాల్లో కూడా కడప నియోజకవర్గంలో పాల్గొన్నాడట. సో ఈ క్రమంలో ఆయన మీద ఈసీకి కంప్లైంట్ వెళ్ళింది. ఈసీ ఏం చేసింది, సస్పెండ్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సిఫార్సు చేస్తుందో దాన్ని పాటించక తప్పదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు. కానీ ఆయన వైసీపీకి అనుకూలంగా ఇంటర్నల్ గా ప్రచారం చేయడం మాత్రం ఎక్కడ ఆపలేదు. పైగా ఈ వెంకటరామిరెడ్డి భార్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో కూడా ఉన్నారని చెప్పేసి టాక్ ఉంది. సో ఈ క్రమంలో ఆయన ఏం చేశాడు, ఎక్కడా కూడా సస్పెండ్ అయినా దాన్ని తగ్గించుకోలేదు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళటం, ప్రభుత్వం కోసం ప్రచారం చేయటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఇవి ఎక్కడా తగ్గించుకోలేదు, అలాగే ముందుకు వెళ్ళారు. అయితే అనుకోకుండా ఏం జరిగింది, 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాకైనా ఈయన ఏమన్నా పద్ధతి మార్చుకుంటాడంటే పద్ధతి ఎక్కడా మార్చుకోలేదు. సచివాలయంలోకి రావటం, ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ముఖ్యంగా నన్నే టార్గెట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ప్రభుత్వం మీద నానా విమర్శలు చేయటం మొదలుపెట్టాడు. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కూడా విమర్శలు చేయటం ఆయన ఎక్కడ తగ్గించుకోలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పెన్షన్ల విషయంలో, పెన్షన్లు తెల్లవారుజామునే పంపిణీ చేయాలా, పెన్షన్లు తెల్లవారుజామున పంపిణీ చేయకపోతే ఏమన్నా కొంపలు మునిగిపోతాయా, ఉపద్రవం ఏమన్నా వచ్చి పడుతుందా, ఎందుకు సచివాలయ ఉద్యోగస్తుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగస్తులకి మధ్య గ్యాప్ తీసుకురావడానికి కూడా కుట్రలు పన్నుతూ ఆయన మాటలతోటి రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. సో ఈ క్రమంలో ప్రభుత్వం ఇంకా ఉపేక్షిస్తూ వెళితే ఖచ్చితంగా ఇరకాటంలో పడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అందుకని అసలు ఈ ఉద్యోగస్తుడు ఎవరైతే కాకర్ల వెంకటరామిరెడ్డి ఉన్నాడో ఆయన పూర్తిగా ఉద్వాసన పలకాలి, ఆయన పూర్తిగా డిస్మిస్ చేసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత కూడా ఈ ఫైల్ అంత తొందరగా ఏం మూవ్ అవ్వలేదు. ఇక్కడ సచివాలయంలో మూవ్ అవ్వాల్సింది జిఏడికి వెళ్ళింది, జిఏడిలో కూడా కొన్నాళ్ళు లేట్ అయింది, అక్కడి నుంచి లా డిపార్ట్మెంట్కి వెళ్ళింది, అక్కడ కూడా కొన్నాళ్ళు లేట్ అయింది, పూర్తిగా తిరిగి మళ్ళీ ఇది జిఏడికే వచ్చింది. సో జిఏడికి వచ్చిన తర్వాత ఇక ఎవరైతే ఉన్నతాధికారులు సంతకాలు పెట్టాలో వాళ్ళందరికీ పెట్టక తప్పని పరిస్థితులు ఏర్పడితే వాళ్ళందరూ తప్పని పరిస్థితుల్లో సంతకాలు పెట్టారు. కాకర్ల వెంకటరామిరెడ్డి ఇప్పుడు డిస్మిస్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. అయితే కాకర్ల వెంకటరామిరెడ్డి డిస్మిస్ అయ్యాడు కదా, మరి ఆయన రిటైర్మెంట్కి రావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే ఆయనకి న్యాయంగా రావాల్సినవి కావచ్చు, అవన్నీ కూడా ఆయన చేతులారా ఆయనే వృధాగా పోగొట్టుకున్నాడు. డిస్మిస్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ రిటైర్మెంట్ ఫండ్స్ రావు. ఎలాగైతే న్యాయబద్ధంగా లేకపోతే ప్రాసెస్ ప్రకారం రిటైర్మెంటో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ రిటైర్మెంట్ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ఆయనకి ఆ రిటైర్మెంట్ ఫండ్స్ కూడా ఆగిపోతాయి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే కాకర్ల వెంకటరామిరెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా దండిగానే వెనకేసుకున్నాడు, సో కాబట్టి ఆయనకి ఈ రిటైర్మెంట్ ఫండ్స్ రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఆయన వెనకేసుకున్న దాంతో పోలిస్తే ఈ రిటైర్మెంట్ ఫండ్స్ ఎంత పెసరంత, కాబట్టి దీని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక పూర్తిగా వైసీపీ కండవా కప్పేసుకుని ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయి ఆ పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయి ప్రచారం చేసుకోవచ్చు. ఇందులో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. పైగా కడప నియోజకవర్గానికి చెందిన వాళ్ళు, ఆయన భార్య ఇప్పటికే ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఇంకా కీలకంగా వ్యవహరిస్తూ పూర్తిగా రాజకీయాల్లోకి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ ఆయనకి ఇబ్బంది కలిగించే అంశం అవదు. ప్రభుత్వ ఉద్యోగము అని అంటే అది వైసీపీ కోసం పనిచేయడానికే ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఆ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పదవిని ఆయన వాడుకున్నాడు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ఆ ఉద్యోగాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఏనాడు పనిచేయలేదు. సో ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా వైసీపీ కోసమే పనిచేసుకుంటారు. ఈ డిస్మిస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఏరి పక్కన పెడితే ఇంకా బాగుంటుంది, వ్యవస్థ బాగుపడుతుందని కూడా సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా చెప్పుకుంటున్నారట. మొత్తం మీద మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.